హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజుకైతే మనం డైట్ చేసేసి నేను ఈ వీడియో చేసేసరికి 1 వీక్ అయిందనమాట. 1 వీక్ వచ్చేసి నా డైట్ అయితే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా ఈ రోజంతా గడిస్తే ఈ డే మొత్తం పూర్తయితే 1 వీక్ అయినట్టు. ఇంకా నా వెయిట్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. నా వెయిట్ క్లిప్ పెట్టట్లేదు అంటున్నారు కదా! నేను వారానికి ఒకసారి పెడతాను నా వెయిట్ క్లిప్. అప్పుడే మీకు 2 కిలోస్ తగ్గానా, 1 కిలో తగ్గానా, 1.5 కిలో తగ్గానా, లేదంటే ఇంకా ఇంప్రూవ్ అయితే 2.5 కిలో తగ్గానా అనేసి మీకు తెలుస్తుంది కదా. ఫస్ట్ అయితే నేనైతే లేచి చెక్ చేసుకున్నాను వెయిట్. చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. 1 వీక్ అయింది కదా అనేసి నేను వీడియో అయితే తీసి మీకు పెడుతున్నాను. ఇది వచ్చేసి ఎక్సెల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. మా చెల్లి డ్రెస్ అనమాట. నాకు కొద్దిగా టైట్ ఉంది. ఇంతకు మునుపు సరిపోయేది కాదు. ఇప్పుడు కొద్దిగా టైట్ ఉంది. చాలా బాగుంది డ్రెస్. నాకు ఇష్టం అనమాట ఈ డ్రెస్. అందుకనే వేసుకున్నాను. కొద్దిగా టైట్ ఉంది అనమాట అంతేని. ఇంతకు మునుపు పూర్తిగా సరిపోయేది కాదు. నాకు డబుల్ ఎక్సెల్ డ్రెస్లే సరిపోతుండేవి. అలాంటిది ఎక్సెల్ డ్రెస్ కూడా వచ్చిందనమాట. ఇంతకు మునుపు అయితే ఇంకా త్రిబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ కూడా కొద్దిగా టైట్ వచ్చేది. డైట్ చేసిన నుండి అయితే నాకైతే ఇంచ్ లాస్ అనేది బాగా తెలుస్తుంది. వెయిట్ అనేది మనము అలా అలా తెలుస్తుంది అనమాట. 2 months కి 1 month కి. కానీ ఇంచ్ లాస్ అనేది మనం 15 days కి తెలిసిపోతుంది అనమాట. టైట్ అయిపోయిన డ్రెస్సులు మనకు కరెక్ట్ గా సరిపోతాయి. నాకు ఇంతకు మునుపు అయితే టైట్ అయిపోయిన డ్రెస్సులు అయితే చాలా చక్కగా ఇప్పుడు సరిపోతున్నాయి. నా వెయిట్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే నా వెయిట్ అయితే చూపిస్తాను మీకు. నేను పొద్దున్న లేసి అయితే వెయిట్ చెక్ చేసుకున్నాను. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి సియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇప్పుడు నా వెయిట్ క్లిప్ అయితే చూసేసేయండి. ఇది వచ్చేసి నేను ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి ఇంకా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. 5 చూసారా, 85 90 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను మొన్న వచ్చేసి చెక్ చేసాను చూసారా, 87 పాయింట్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చేసి 85 90 పాయింట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా వెయిట్ అయితే చూసేశారు కదా. ఇలానే 1 వీక్ ఒకసారి వెయిట్ అయితే పెడతాను. ఈ రోజు వచ్చేసి మనకి డైట్ అనేది మారిపోతుంది అనమాట. 9కి మనం లంచ్ అనేది 9కి తినాలి. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 6 కన్నా తినాలి. మధ్యలో స్నాక్స్ ఏమో ఉండదు అనమాట. ఓన్లీ జ్యూసే ఉంటుంది. 3కి అలా జ్యూస్ ఉంటుంది అనమాట. మనకి ఏది ఇష్టమైతే అది జ్యూస్ చేసుకొని తాగొచ్చు. కానీ అదేనా హెల్తీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివే. ఈరోజు 9 కల్లా తినేయాలి కాబట్టి నేను 8కి అయితే చియా సీడ్స్ వాటర్ వేసుకొని లెమన్ పిండేసి నీళ్ళు అయితే తాగేసాను, వేడి నీళ్ళు. తర్వాత వచ్చేసి టీ కాఫీ తాగాలంటే తాగేసేయండి. 8:30 కల్లా తాగేసేయండి. 9 కల్లా ఈ రోజుకి వచ్చేసి మీకు మీ ఇష్టం. చపాతీ అయితే చపాతీ, లేదంటే దోశ అయితే దోశ. నేనైతే చపాతీ చేస్తున్నాను, మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఊరు వెళ్తున్నాం కదా, మష్రూమ్స్ పాడైపోతాయి అనేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా పుల్కాలు అయితే చేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ ఆయిల్ వేసుకోకుండా పుల్కాలు చేసుకుంటాను. కర్రీలోన సాల్ట్ అనే సరిపెట్టుకుంటాను అనమాట. మష్రూమ్ చూసారా, ఇవి వచ్చేసి నేను ఇద్దరికైతే వాడుతున్నాను అనమాట. ఈ 400 grams ఇద్దరికి తీసుకుంటాము. ఇద్దరిని తినగా ఇంకా మిగిలింది కర్రీ వచ్చేసి. ఇంక ఇద్దరికని వండాను కదా, కొద్దిగా ఎక్కువే ఉంటే బాగుంటుంది. రాత్రికి కూడా తినొచ్చు. మనకి ఇదే డైట్ అనేది ఇప్పుడు తిన్నాం కదా, రాత్రికి కొద్దిగా ఇప్పుడు 2 పుల్కాలు తింటే నైట్ వచ్చేసి ఒక పుల్కానే తినాలి, లేదంటే ఒక దోశ తినాలన్నమాట. పండక్కి ఊరు వచ్చాం కదండి, ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా వాయిస్ అయితే నేను వాయిస్ ఇచ్చేటప్పుడే డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఏమి అనుకోకండి, నా వాయిస్ అయితే పెద్దగా పెట్టేస్తాను. సో నేనైతే కర్రీ అయితే మష్రూమ్ అయితే కట్ చేసేసాను, పిండి కలుపుకొని పక్కన పెట్టేశాను. మనం చెప్పాను కదా 9-9:30 కల్లా తినేసేయండి. మాక్సిమం 9 కల్లా తినేసేయండి. మనకి ఉదయం లంచ్ కి ఈవినింగ్ డిన్నర్ కి చాలా గ్యాప్ అయితే ఉండాలి. మష్రూమ్ కర్రీ వచ్చేసి కొద్దిగా ఆయిల్ తగ్గించేసి కర్రీ మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను 400 grams ఉంటాయి అనమాట ఆ మష్రూమ్స్. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒకటే పచ్చిమిరపకాయ తీసుకోండి, ఎందుకంటే 2 పచ్చిమిరపకాయలు చాలా కారం అయిపోయింది కర్రీ వచ్చేసి. అంటే మనం ఈ మధ్య కారం తగ్గించేసాం కదా, కొద్దిగా కారం అయ్యేసరికి మనకు కారం ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా సన్నగా ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి ఆనియన్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మష్రూమ్ ఉంటాయి కదా, మనకి మష్రూమ్స్ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట లైట్గా. నేను వచ్చేసి చూసారా పెద్ద సైజు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కానీ మీరు ఒకటే పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది. కొంతమంది అడుగుతున్నారు కారం వేయకూడదు అక్క, కారం వేస్తే ఏమవుతుంది అనేసి. కారం వేస్తే ఏమీ కాదండి. మనకి ఏంటంటే కొద్దిగా గుండెల్లో మంట అది ఇది వస్తుంది అనుకో, అంతేని, ఇంకేమీ కాదు. మీకు ఇష్టమైతే కొద్దిగా పచ్చిమిరపకాయ తగ్గించేసి కొద్దిగా కారం వాడండి. కారం వాడకపోతే మాక్సిమం మంచిది అనుకుంటాను నేనైతే. కర్రీ విషయానికి వస్తే ఇంకా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. 1 స్పూన్ సరిపోదు మనకు మష్రూమ్ కర్రీకి.
అందుకని 2 స్పూన్లు ఆయిల్ వేసేసి చక్కగా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసాను. కొద్దిగా గడ్డుప్పు పసుపు వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టుకొని మనం ఈ లోపు వచ్చేసి చపాతీ పిండి అయితే కలుపుకున్నాం కదా, ఇంకొకసారి కలుపుకుంటే చక్కగా నానిపోతుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక మష్రూమ్స్ లో ఉంటాయి కదా, ఆ నీరంతా వచ్చి మష్రూమ్ తో పాటు ఉడికిపోతుంది. ఈ లోపు వచ్చేసి ఒక వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, 2 జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఎందుకంటే మష్రూమ్ కర్రీకి బాగుంటుంది. ఇంకా కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేసుకోండి, పొడి ఉంటే పొడి వాడుకోండి. అన్నీ వేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ లాగా చేసేసి కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత ఈ కర్రీలో వచ్చేసి మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కర్రీ దగ్గర పడిపోయింది. కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత ఈ పేస్ట్ వేసేసి మరి కొన్ని నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని మూత అలా సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే కర్రీ అనేది దగ్గర పడుతుంది. కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. 2-3 తినొచ్చు. ఈ కర్రీ వచ్చేసి డైట్ లో ఉండే వాళ్ళకి పనికి వస్తుంది అనమాట. లేదు మామూలు వాళ్ళు కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు వేసుకున్నాం కదా, ఇవి ఏమీ లేని వాళ్ళు కొబ్బరి నువ్వులు వేసుకున్నా సరే గాని సరే, అలా అయితే పేస్ట్ అయితే చేసుకొని ఇలా చేసుకోండి. మనం హెల్దీ ఇంకా గ్రేవీ అవుతుంది అనమాట. కర్రీ వచ్చేసి కొన్ని వాటర్ వేసుకున్నాం కదా, 4 వైపులు కలిపేసి మూత పెట్టేసి సిమ్ లో ఉడకనివ్వండి. సిమ్ లో ఉడికిన తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసరికి ఇలా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత కర్రీ అయితే పక్కకు పెట్టేసి ఇంకా చపాతీ అయితే కాల్చుకోండి. పెనం పెట్టేసి పుల్కలాగా మనం కాల్చుకోవాలన్నమాట. మనం ఏంటంటే ఆయిల్ వేసుకోకుండా మనం చపాతీలు అయితే చేసుకోవాలి. నేనైతే ఆయిల్ సాల్ట్ అయితే వేయను, మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చిన్న సైజు పుల్కాలు చేసుకోండి, మరీ పెద్ద సైజు వద్దండి. ఎందుకంటే వెయిట్ లాస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. మనము 200 గ్రామ్స్ తగ్గవలసిన వాళ్ళము, ఇంకా మనము 100 గ్రామ్స్ కూడా తగ్గలేమన్నమాట. ఇలా 2 చపాతీలు కాలిస్తే 2 వైపులు చక్కగా కాలిపోతాయి అనమాట. పని కూడా తొందరగా అయిపోతుంది. చూసారు కదా ఎంత చిన్నగా పెనం మీద అయితే చిన్నగా కనిపిస్తున్నాయో అంతే చిన్నగా చేసుకోండి పుల్కాలు. ఇది పుల్కాలు కర్రీ వచ్చేసి 9 కల్లా తినేయాలి. 9 మ్యాక్సిమం 9-9:30 కల్లా తినేయండి. తినేస్తేనే మనకు అనేది ఈవినింగ్ కి టైం కలిసి వస్తుంది అనమాట. నేనైతే మష్రూమ్ కర్రీ పుల్కాలు తినేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వచ్చేసి కొంచెం ఇంట్లో పని ఉందనమాట. కబోర్డ్స్ చెర్మమ్మి వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీకి సంక్రాంతి హాలిడేస్ తీసుకుందనమాట. ఊరు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది కాబట్టి ఇంట్లో కొద్దిగా కిచెన్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి అయితే చేయలేదన్నమాట. అంటే పైన ఎంత చేసుకున్నా గానీ లోపల నుండి చేయాలంటే పని పడుతుంది కదా, అందుకని చెర్మమ్మి వెళ్ళిపోయింది. పాపతో ఉంటే పని అయితే అవ్వదనేసి తనైతే రాత్రి వచ్చి వాళ్ళ అమ్మ అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట. తీసుకెళ్ళిపోతే నేను ఇప్పుడు వచ్చేసి తినేసిన తర్వాత 9 కల్లా తినేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నా వంట అయితే రెడీ చేసుకున్నాను. ఈ రోజు పిల్లలకైతే హాఫ్ డే అనమాట, అందుకే ఇంకా వాళ్ళకైతే వంట అయితే చేయలేదు. నా వంట అయితే చేసుకొని నేను తినేసాను. తర్వాత వాళ్ళ వంట చేసేసిన తర్వాత కబోర్డ్స్ అన్ని తుడాలన్నమాట. కబోర్డ్స్ తుడిచేసి గ్యాస్ ఇంకా ఉంది కదా మన కిచెన్ లో టైల్స్ అవన్నీ తుడిచి ఇల్లంతా తుడిచి మాపేయాల. అందుకే తొందరగా తినేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. సంక్రాంతి మేము ఇక్కడ చెయ్యం కానీ ఎందుకు అంటే వెళ్ళి వచ్చిన వరకైనా కొంచెం క్లీన్ గా ఉంటాయి అనేసి చేసుకుంటున్నాం అనమాట. నేను తింటుంటే మా ఆయన అంటుంది ఏం కర్రీ అది అంటే, అది అనుకుంటున్నారు ఏం కర్రీ అని అంటే నేను అన్నాను మష్రూమ్ కర్రీ అని చెప్పాను అనమాట. అలా ఉంది ఏంటంటే కారం వేయలేదు కదా, ఎల్లో కలర్నే కనిపిస్తుంది అని అంటే అని అన్నారు. ఇంకా తనతో మాట్లాడుకుంటా నేను కీరా అయితే తినేసాను. ఫుల్ కీరా తిన్న తర్వాత 2 చపాతీలు తీసుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత వాటర్ అయితే తీసుకోవాలా. నేను తిన్న తర్వాత అయితే కబోర్డ్స్ అన్ని తుడుచుకుంటున్నాను. ఇంకా సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికైనా ఇద్దరు మనుషులకి పెట్టి ఇల్లు అయితే క్లీన్ చేయాలన్నమాట. మా ఆయన స్వామిమాల వేసుకునేటప్పుడు క్లీన్ చేశాను ఇల్లు, ఇప్పటి వరకు అయితే క్లీన్ చేయలేదు. అందుకే ఇంక ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బట్టలు కొన్ని బ్యాలెన్స్ అయితే ఉండిపోయాయి అనమాట. మా ఆడబడుచు పిల్లలకైతే బట్టలు కొంటానని చెప్పింది. నేను వద్దు అంటున్నాను, చాలా బట్టలు ఉన్నాయి వద్దు అంటే లేదు సంక్రాంతికి వాళ్ళకి ఎప్పుడు కొంటాను నేను అనేసి కొంటాను అని చెప్పింది అనమాట. సరే రా వెళ్దామని అంటే నేను వస్తాను నువ్వు ఈలోపు పని అంతా చేసుకునేసరికి నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి ఇల్లంతా మాపేసేసాను. మాపేసే టైంకి తను వచ్చిందనమాట. తను వచ్చిన తర్వాత బట్టలకైతే వెళ్ళాము. మష్రూమ్ కూర అయితే చాలా బాగుందండి. ఎప్పుడు మనము అది ఇది వేసి అన్ని రకాల మసాలాలు వేసి వండుతాం కదా, అప్పుడు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఇప్పుడైతే చాలా బాగా కుదిరింది మష్రూమ్ కర్రీ. తినేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మనం 3-4 కల్లా
జ్యూస్ అయితే చేసుకోవాలి. ఈరోజు ఏం చేసుకోవాలంటే వాటర్ మిలన్ కానీ, లేదంటే యాపిల్ ఆరెంజ్ కానీ, సగం ముక్క ఆరెంజ్ సగం ముక్క యాపిల్, లేదంటే ఒక హాఫ్ వాటర్ మిలన్, ఒక హాఫ్ లో సగం వాటర్ మిలన్ తీసుకోండి. ఇద్దరికి చేయాలంటే ఒక హాఫ్ చేసుకోండి వాటర్ మిలన్ లో. ఇద్దరు తాగుతారంటే, లేదు అంటే హాఫ్ లో సగం తీసుకొని చేసుకోండి. లేదంటే మేము జ్యూస్ తాగము ముక్కలు తినేస్తాము అంటే వాటర్ మిలన్ పీసుల్లాగా కట్ చేసుకొని తినేసేయండి. లేదు అంటే యాపిల్ ఆరెంజ్ జ్యూసు, లేదంటే దానిమ్మ యాపిల్ జ్యూసు, లేదంటే పపాయ జ్యూసు. మీకు పీరియడ్స్ ప్రాబ్లం లేకపోతే మాత్రం పపాయ జ్యూస్ తీసుకోండి, పపాయ జ్యూస్. లేదంటే కోకోనట్ వాటర్. లేదు అక్కడికి లేదు అంటే పల్సగా మజ్జిగ తీసుకోండి. ఒక కీరా తీసుకొని పల్సగా మజ్జిగ ఒక కీరా తీసుకొని తినేసిన తర్వాత మజ్జిగ అయితే తాగేసేయండి. లేదంటే కొద్దిగా బ్లాక్ కాఫీ తీసుకోండి. ఇంకా బిస్కెట్స్ స్నాక్స్ ఏం వద్దండి. ఓన్లీ మనకి ఇవే నేను చెప్పాను కదా, మజ్జిగ, కోకోనట్ వాటర్, పపాయ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, లేదంటే జామకాయ జ్యూసు. జామకాయ ఒక ముక్క తినండి. జామకాయ ఫుల్ జామకాయలో ఒక ముక్క తీసుకోండి. పెద్దదైతే ఒక ముక్క తీసుకోండి, చిన్నదైతే ఫుల్ కాయ తీసుకోండి. ఈ నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఫాలో అవ్వండి. ఇంకా తినే వస్తువులు అయితే వద్దు, ఎందుకంటే మనకి డైట్ అనేది వారం వారం మారుతుంది. నేను చూసారా ఇందులో ఈ సైజులో వాటర్ మిలన్ తీసుకున్నాను. తీసుకొని సగం తీసుకొని సగం కట్ చేసేసాను. కట్ చేసేసి మిక్సీ జార్లో మొత్తం వేసేసాను. ఆ సీడ్స్తో పాటే వేసేసేయండి. మనం ఎందుకంటే వాటర్ మిలన్ సీడ్స్ పొద్దున్న మనం జ్యూస్లోకి వాడుతున్నాం కదా, ఇంకా తీయ అవసరం లేదు. ఇలా చక్కగా నీళ్ళు ఏం వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. మళ్ళీ చిన్న చిన్న ముక్కలు ఉంటే మళ్ళీ వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసి వడకట్టేసేయండి. వడకట్టేసిన తర్వాత చూసారు కదా ఈ గిన్నెలో అయిందా, నేను సగం తీసుకున్నాను అనమాట. ఆ మిగతాది మా ఆయనకైతే ఉంచేసాను. మా ఆయన తాగననేసారు, లేట్గా తిన్నారనమాట. తర్వాత వచ్చి మా ఆడబడుచు బట్టల షాపింగ్కి వెళ్దాం అన్నది కదా, అందుకని డ్రెస్ అయితే మార్చుకున్నాను. ఇంకా మళ్ళీ అదే డ్రెస్ మళ్ళీ పెట్టలేదు, ఇది ఎప్పుడు వీడియో అక్క అని అంటారు కదా, అందుకని డ్రెస్ మార్చుకున్నాను. బట్టల షాపింగ్కి వెళ్ళామన్నమాట. అది కొద్దిగా టైట్ ఉంది, అట్లా వెళ్తే బాగోదు కదా అనేసి డ్రెస్ అయితే మార్చుకొని అక్కడ నుండి వచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చి వాటర్ మిలన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది పని అయ్యిందనమాట. డ్రెస్ అయితే ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను. నేను ఫస్ట్ టైం అనమాట హెయిర్ కట్, ఐబ్రోస్, ఫేస్ వాష్ చేసుకోవడము ఫస్ట్ టైం. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నైట్ డిన్నర్కి వచ్చేసి మనం దోసపిండి అయితే ఉంది కదా, ఆ దోసపిండితో చిన్నవి 2 దోశలు అయితే వేసుకోండి. నేను లేట్ అయిపోయింది అనమాట పార్లర్కి వెళ్ళి వచ్చేసరికి, అందుకే చిన్నవి 2 దోశలు, యాజ్రీడ్ టమాటా ఇంకా పల్లి చట్నీ చేసుకున్నాను. టమాటా లేకపోతే పల్లి కొబ్బరి చట్నీ వేసుకోండి, లేదంటే నువ్వులు పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేసుకోండి. చిన్న దోశలు అయితే వేసుకున్నాను. నా ఫేస్ అంతా మారిపోయింది కదా, ఇంకా అద్దం చూసుకొని మా పాప అంటుంది బాగుంది అంటుంది, నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. అందుకనే మీకు కూడా ఒకసారి అడుగుతున్నాను, ఎలా ఉందో బాగుందా లేదా అనేది చెప్పండి. సో బాగున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సో ఈ రోజు ఉదయం నుండి నైట్ వరకు అయితే డే అయితే చూపించేసాను కదా, ఇంకైతే సంక్రాంతికి ఊరు వెళ్తున్నాము. వీడియోస్ అనేవి లేట్ వస్తాయి అనమాట, డైట్ వీడియోస్. ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఊరికి సంక్రాంతికి వెళ్ళాం కదా, మా ఊర్లో వీడియోస్ అన్ని పెడతానమాట. దానికి కూడా సపోర్ట్ చేసేసి మీరు వీడియోకి అనేది లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మా ఊరైతే శ్రీకాకుళం వెళ్తున్నాము, మేము కార్ మీద వెళ్తున్నాం అనమాట. 11th అయితే బయలుదేరుతున్నాము. ఈ వీడియోస్ వచ్చేసరికి మేము మళ్ళీ వెళ్ళి వచ్చేస్తామేమో. నేను డే అంటే రోజు ఇడిసి రోజు వదులుతున్నాను కదా వీడియో, ఈ వీడియో చూసేసరికి మేము వెళ్ళి వచ్చేస్తాము. సో నేనైతే 1 వీక్ అయితే 2 kilos అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నా కటింగ్ ఎలా ఉందో ఏంటనేది ముందైతే కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.